నాకు సపోటా అంటే అస్సలు నచ్చదండి. కానీ ఒకరోజు తప్పక సపోటా మిల్క్ షేక్ తాగాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి నేనైతే సపోటా మిల్క్ షేక్కి చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను. టేస్ట్ ఎలా ఉందంటే ఎప్పుడు సపోటా ఇష్టపడని నాకే ఫేవరెట్ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ ఎలా ఉందో మీరే ఊహించుకోండి. నాలా మీలో ఎంతమందికి ఈ సపోటా ఇష్టం ఉండదు తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ సపోటాని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్లో వేసుకోవాలి. అందులో నేనైతే హెల్దీగా ఉంటుందని చెప్పి డేట్స్ అయితే వేస్తున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదా షుగర్ కానీ హనీ కానీ వేసుకోండి. నెక్స్ట్ వెనిలా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. దీనివల్లే మనకి ఆ సపోటా ఫ్లేవర్ అనేది అంతగా అనిపించదు. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక గ్లాస్లో ఈ సపోటా మిల్క్ షేక్ పోసుకొని పైన ఐస్ క్రీమ్ వేసి చాక్లెట్ సిరప్ లైట్గా వేసి ఆ పైన జీడిపప్పుతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సపోటా మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్